హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిగిలిన అన్నంతో పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి ఇవి. సో ఒక్కసారి మీరు చేశారంటే ప్రతిసారి ఇలానే చేయాలనుకుంటారు. సో మిగిలిపోయిన అన్నం తీసుకోండి. లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ మనం అన్నం ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు అన్నం మిగిలిపోతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే 1 కప్పు వరకు మిగిలిపోయిన అన్నం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా కనుక మనం పునుగులు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో అలాగే ఇక్కడ నేను 1 అరకప్పు వరకు శనగపిండి వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కరివేపాకుని తుంచుకొని ఒక 2 రెమ్మలను వేసుకోండి. అలాగే క్యారెట్ని కొంచెం తురుముకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇంకా ఏమైనా గరం మసాలా, చాట్ మసాలా మీరు వేయాలనుకుంటే వేసుకోండి. నేను ఎలాంటి మసాలా కూడా యూజ్ చేయట్లేదన్నమాట. సో ఈ విధంగా పకోడీలా కూడా చేసుకోవచ్చు, లేదంటే పునుగులుగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటుందన్నమాట. మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం 3-5 సరిపడే ఆయిల్ని పెట్టేసుకుని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా, గుల్లగా, టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మనం వేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్తీగానే ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో నేను చెప్పే విధంగా ఒక్కసారి ఈ పునుగుల్ని మీరు ట్రై చేస్తారంటే అన్నం మిగిలిన ప్రతిసారి కూడా ఇవే చేయాలనుకుంటారు. అంత బాగుంటాయి అన్నమాట. వేసిన వెంటనే కలిపేయకుండా కొంచెంసేపు ఉన్నాక తర్వాత టర్న్ అవుట్ చేయాలి. ఇలా 2 వైపులు కూడా క్రిస్పీగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత డిష్ ఉన్న పేపర్లోకి వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా కనుక ఉంటే పేపర్ అనేది పీల్చుకుంటుందన్నమాట. అసలు ఆయిల్ అయితే ఉండదండి. ఒకసారి నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అసలు మనం రైస్తో చేసుకున్నట్టుగానే అస్సలు ఉండవన్నమాట. స్పైసీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మరి మిగిలిన అన్నంతో ఈ సరికొత్త రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయి అన్నది. సో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది. చాలా బాగుంటాయి అన్నమాట. దీంతోపాటు ఒక మంచి చట్నీ చేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది. లేదు ఒట్టిదే తినాలనుకున్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.